ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారి మరొక లీల చెప్తాను. ఇది నా జీవితంలో మరువలేనటువంటిది అనమాట. అంత గొప్ప లీల. నేను మా గురువుగారిని కలిసిన తర్వాత కొంతకాలానికి ఆయన నాకు చెప్పారు, అరే నీకు 5 గండాలు ఉన్నాయిరా, ఇప్పటికి 2 గండాలు తప్పిపోయినాయి, ఇంకా నీకు 3 గండాలు ఉన్నాయి అని చెప్పన్నారు. సరే, నాకు తెలిసి 2 గండాలు గడిచిపోయాయి. ఒకసారి నేను సైకిల్ మీద వెళ్తుంటే అటు ఒక రైట్ సైడ్ నుంచి పెద్ద లారీ వస్తుంది, ఎదురుగా ఆటో వస్తుంది. ఇక అది ఎదురుగా ఆ లారీని తప్పించుకోవడానికి వచ్చేసి ఆటోలు గుద్దుకోవడం, నేను పడిపోవడం, నా మోకాలు చెప్ప పరగడం, మోకాలు పై కాలికి బాగా దెబ్బ తగిలింది. కొన్నాళ్ళు కొద్దిగా నడవలేకపోయాను. కొద్ది రోజులు బాగా దెబ్బ తగిలింది, కానీ హాస్పిటలైజ్డ్ అయ్యేంత దెబ్బలైతే కాదు. అసలు ఒకసారి బస్సులో వెళ్తూ ఉంటే అక్కడ స్లిప్ అయి పడ్డాను. అది కూడా నాకు ముందు వెళ్ళి గుద్దుకొని తలకాయ పగిలాల్సిన సిచ్యువేషన్లో అది ఒకటి తప్పిపోయింది. రెండోది, నెక్స్ట్ మూడోది, ఇది నేను అస్సలు మర్చిపోలేనమాట. అది సంక్రాంతి రోజు అనమాట. ఒక సంవత్సరం నేను వెళ్ళి కూరగాయలు పీయటానికి వచ్చేసి ముందు రోజు నుంచే నాకు ఎందుకో గుండెల్లో చాలా నొప్పిగా అనిపించింది. బహుశా గ్యాస్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి అనుకుని, అక్కడ మా రిలేటివ్స్ పీఠంలో ఒక ఆవిడ ఉంటే ఆవిడ గ్యాస్ ప్రాబ్లం ఏమో లేవే అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, కాస్త అమృతాంజన్ తీసుకొని వీపుకి జస్ట్ దగ్గర రాసి పెట్టింది. కాస్త మర్దన చేసింది. సరే, ఆ రోజుకి ఈవినింగ్కి కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. కాస్త తగ్గింది, పర్లేదు అనుకున్నాను. మరుసటి రోజు నేను కూరగాయలు తీసుకొద్దామని చెప్పేసి, సంక్రాంతి రోజు అనమాట, టెంపుల్కి వచ్చాను. బాబా గుడి పక్కనే మాకు మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్. సరే, కూరగాయలు తీసుకుందామని చెప్పేసి వచ్చి ఆ రోజు బయట నుంచే బాబాగారికి దండం పెట్టేసుకొని ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, పండుగ రోజు కదా, తొందర కూరలు తీసుకెళ్ళిపోతే తిడతారని చెప్పేసి గుళ్ళోకి వెళ్ళి గబగబా దండం పెట్టేసుకొని బయటికి వచ్చేసాను. వచ్చి కూరగాయలు తీసుకొని ఆ కూరగాయల మార్కెట్కి ఎదురుగా ఒక ఆటో ఎక్కుదామని చెప్పేసి ఎదురుగా ఒక మెడికల్ షాప్ ఉంటే మెడికల్ షాప్ దగ్గర ఆగాను. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంత లోపల నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. ఏంటో తెలియదు, కళ్ళు తిరగడం కూడా కాదు, ఏంటో నాకేమీ కనిపించకుండా ఉండేటువంటి స్టేజ్ వస్తున్నది. ఏంటో ఇక ఏమవుతుందో అనుకొని, ఇక ఓహో ఇది నా ఆఖరి క్షణాలేమో, బాబా గారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయినట్టున్నారు. సరే, పర్లేదు, ముందు అయితే నా వాళ్ళకి తెలియజేసేద్దాము, ఎట్లా పడితే మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద పడితే నేను ఎవడికి తెలియదు కదా. సరే బాబా, కొద్దిగా ఫోన్ చేస్తాను వాళ్ళకి. అయిపోయి నాకు అలా తిరుగుతున్నాయి. కళ్ళు తిరగడం కూడా కాదు, అది కళ్ళు తిరగడం వేరు, ఏంటో శూన్యం అయిపోతుంది. శూన్యం ఏం సరిగా నాకు కనిపించట్లేదు అట్లా అనమాట. సరే, నీ దగ్గరికి తీసుకెళ్తున్నావా, నాకేం బాధ లేదు అని చెప్పేసి బాబా గారిని తలుచుకుంటూ, అది నా ఆఖరి క్షణాలని అనుకున్న ఆ రోజైతే మాత్రం నేను బాబా గారిని తలుచుకుంటూ అక్కడే ఒక రూ. 2 కాయిన్ ఫోన్స్ ఉండేవన్నమాట అప్పట్లో. ఒక రూ. 2 కాయిన్ తీసుకొని ఆ డబ్బాలో ఆ కాయిన్ కూడా వేయలేకపోయాను. అక్కడ షాప్ అతని దగ్గర ఈ కాయిన్ అందులో వేయండి అని చెప్పేసి, మా ఇంట్లో మా మదర్, మా మా మేనమామ ఒక అతను ఇంట్లో వచ్చి ఉన్నారు. అతని నెంబర్కి ఫోన్ కాల్ చేసి, నువ్వు అర్జెంటుగా రా, నేను ఇట్లా బాబా గుడి దగ్గర మార్కెట్కి ఎదురుగా ఉన్నాను, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పాను. నాకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, ఈ విషయాలు ఏమీ చెప్పలేదన్నమాట. నేను ఏం చెప్పలేదు. ఇదేంట ఈ అమ్మాయి రమ్మంది, సరేలే అర్జెంట్ ఏదో రమ్మంటుంది, కూరగాయలు మొయ్యలేకపోతుంది ఈ పిల్ల అనుకుని ఆటోలో రావచ్చు కదా అనుకుంటూ వాళ్ళు, ఈ లోపల మా మామయ్య బయలుదేరి ఆయన వస్తున్నాడు. నేను ఇక అయిపోయింది, ఆ మాట చెప్పేశాను. ఇంక ఇదే ఇక అంతే. ఏమైందో తెలీదు నాకు. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే నేను కింద కూర్చొని ఉన్నాను అనమాట. 10 నిమిషాల తర్వాత 5 నిమిషాలు నాకు టైం కూడా గుర్తులేదు. నేనైతే కింద కూర్చొని ఉన్నాను.
కింద కూర్చుంటే నాకు వెళ్ళిపోయాను. లోపలంతా నాకు కళ్ళు మూతలు పడిపోయాయి. మొత్తం వైట్‌గా కనిపించేసింది. నుంచొనే ఉన్నాను. మరి నుంచున్న దాన్ని పడిపోతే కింద మరి ఏమన్నా కింద పడి దెబ్బ తగలాలి కదా! నేను లేచేసరికి అలా లేను. కూర్చొనే ఉన్నాను. మొత్తం వైట్‌గా తెల్లగా కనిపిస్తూ ఉంది. శూన్యం మొత్తం ఇంకేం లేదు. అంతా వైట్‌గా కనిపిస్తుంది. ఇంతలోపల ఉన్నట్టుండి అకస్మాత్తుగా బాబాగారు అన్నం వండుతూ గుండిగలో చేయి పెట్టి కలయపెడుతూ ఉంటారనమాట. ఆ పిక్చర్ నాకు కనిపించింది. కనిపించిన వెంటనే నాకు ఒళ్ళు తెలిసిపోయిందనమాట. అంటే ఇక మెలకువలోకొచ్చేసాను. దాని నుంచి లోపల ఉన్నటువంటి ఆ మైకంలో నుంచో దేనిలోకి వెళ్ళిపోయానో ఏమైందో నాకు తెలీదు మొత్తం. సో, ఆ పిక్చర్ కనిపించడం కాసేపటికి వెంటనే నాకు మెలుకువ వచ్చేయడం. తీరా చూస్తే నేను కింద కూర్చున్నాను. ఇదేంటి నేను కింద కూర్చున్నాను అని చెప్పేసి అనుకుని చూస్తూ ఉన్నాను. ఆ వెనక మెడికల్ షాప్ అతననమాట. అతని దగ్గరికి నేను ఎక్కువగా మెడిసిన్స్ ఎప్పుడు తెచ్చుకోవడానికి వెళ్తుంటాను. అతను ఇంత లోపల బయటకొచ్చాడు. "ఏంటమ్మా కూర్చున్నావు? బాలేదా? కళ్ళు తిరుగుతున్నాయా? నాకొక మాట చెప్పి నీకో టాబ్లెట్ ఇస్తాను గదా! దానికి మొహమాట పడాలా? లేకపోతే లోపలొచ్చి కూర్చోవచ్చు గదా!" అని చెప్పన్నాడు. ఓహో! నేను కూర్చున్న సంగతి గూడా నాకు తప్పించి చుట్టూ వాళ్ళకి ఎవరికీ తెలీదు. నేను పడ్డ విషయం ఇక్కడ ఎవరికీ తెలీదా? అనుకోని సరే బాబాగారే ఇక నాకు ఈ గండాన్ని గట్టెక్కిచ్చేశారు. మరి ఆయన నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదో తెలీదు. నాకు ప్రాణహాని ఉందని మా గురువుగారు చెప్పారు కాబట్టి నా మైండ్‌లో ఉంది కదా! సో, ఆయన నన్ను తీసుకెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ నన్ను తీసుకెళ్ళలేదు. మళ్ళీ నాకు ఆయుష్‌నిచ్చాడు. ఎందుకిచ్చారో మరి అది ఆయనకే తెలియాలి. ఇంకా నాకు ఎన్ని కర్మలో ఇంకా ఏం అనుభవించున్నాలో ఈ జన్మలో పూర్తి చేయించుకొని మరి అప్పుడు తీసుకెళ్తారేమో అనుకుంటూ ఉన్నాను. ఇంత లోపల మా మామయ్య వచ్చారు. మా మేనమామ వచ్చేసి కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి పడిపోయావా ఏంటి కింద కూర్చోనంటే లేదు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే అందులో కూర్చోనులే అన్నాను. కింద కూర్చోవడం ఏంది పద పద అని చెప్పేసి ఆటో మాట్లాడుకొని ఆటోలో నన్ను ఇంటికి తీసుకెళ్లారు. విచిత్రం ఏంటంటే వితిన్ ఇది జరిగిన ఇది సంక్రాంతి రోజు జరిగింది. నెక్స్ట్ గురు పౌర్ణమి కల్లా నేను అక్కడికి ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాను. ఆ గురు పౌర్ణమికి తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలకి నేను ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్ళి వచ్చి చూసేసరికి నేను చెప్పాను కదా బాబాగారు అన్నం వండుతూ చూశాను విగ్రహం అక్కడ అని చెప్పేసి అది కూడా ఎక్కడ చూశానంటే బాబా గుడి ముందు మనం ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు పక్కన ఒక పిట్ట గోడ ఉంటుంది. ఆ గోడ మీద బాబాగారు అన్నం వండుతూ అన్నం కుండలో గరిటతో చేయితో కలయబెడుతూ ఉన్న విగ్రహం ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ నేను ఏ పిక్చర్ అయితే ఎక్కడైతే చూశానో నేను చూసింది కూడా అదే గుడి ఆర్చిలోనే అక్కడే చూశాను. అది ఇలా చూసి వెంటనే నేను అక్కడి నుంచి గుడి కూడా కనిపిస్తుంది. అప్పుడు నేను ఆ కళ్ళు తెరిచి వెంటనే నాకు కళ్ళు ఎప్పుడైతే ఓపెన్ అయినప్పుడు చూశాను. అక్కడ ఏం లేదు. ఓహో! ఇది నా భ్రమ అనుకున్నాను. సరే వదిలేశాను. నేను ఇంక అక్కడ ఒంగోలు నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ఎప్పుడు 3 మంత్స్ తర్వాత వెళ్ళానో అదే ప్లేస్‌లో అదే పిక్చరు అక్కడ ఉండిపోయిందనమాట. మరి నాకాయన ప్రాణాన్ని ఇచ్చారు. అది ఇచ్చారు. మరి ఆ విగ్రహాన్ని కూడా ముందుగానే అక్కడ పెడుతున్నది కూడా నాకు చూపించేశారు. ఇది చాలా విచిత్రము, చాలా ఆనందము. ఇగ అది మాటల్లో చెప్పలేననమాట నేను. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.